దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవనగమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, మన జీవితంలో సాగే ప్రవృత్తులు అన్నీ 3 భాగాలు చేశారు. అందులో కొన్ని కనిపించే జీవనాన్ని మనం సాగించేటటువంటిది ఒకటి, కనిపించని జీవనాన్ని ఉద్దేశించి చేసేది కొంత, పారమార్థికమైనటువంటి తత్వాన్ని పొందడానికి చేసేది కొంత, 3. సో ఇందులో మనం చేయడము, చేసిన దానివల్ల ఒక అనుభవాన్ని పొందడము, చేయుట పొందుట, చేయుట పొందుట. చేయగానే ఏదో లభిస్తుంది, అప్పుడు దాన్ని పొందాలని అనిపిస్తుంది. కరోతి అశ్నాతి, కరోతి, ఇది ఈ లోకపు ప్రవృత్తి. ఈ లోకంలో ఉండే ప్రతి ప్రాణి ఈ పని చేయవలసిందే. ప్రతి వ్యక్తి, అది మనిషి అనే కాదు, జంతువు అనే కాదు, క్రిమి కాదు, కీటకం కాదు, ఎవ్రీ బీయింగ్, ప్రతి జీవి పని చేయవలసిందే, ఫలితాన్ని అనుభవించవలసిందే. అయితే ఈ పని చెయ్యడం అనేటటువంటిది దానంతటది చేయటం లేదు. ఆ ప్రాణం దానివంతట దానికి ఉండటంలా, ఆ ప్రాణాన్ని లోపల నిలిచేటట్టు చేసినటువంటి శక్తి నేను అని భగవంతుడు చెప్తున్నాడు మనకి భగవద్గీతలో. ఏదైనప్పటికీ కూడా దాని చేత ఆ పని చేయించాలి అంటే లోపల ఆయన ఉండాలి, ఉంటే పని జరుగుతుంది. ఆయన లేడనుకోండి, అప్పుడు అది పని చేయదు. అప్పుడు దాని పేరు శవం, అది పని చేయదు. దాన్ని పట్టుకుని మిగతా వాళ్ళు పని చేస్తారు. దానికి దానం చేయడం మరొకటో మిగతా వాళ్ళు చేయాల్సి వస్తుంది. కరోతి అశ్నాతి, ఇది లోకంలో జరిగేది, ఇది లోకానికి సంబంధించినటువంటి. మరికొన్ని మనకి ఇప్పుడు కనిపించదు, కానీ రాబోయే కాలం కొంత ఉంటుంది. ఇప్పుడు మనం 5 ఏళ్ల పిల్లాళ్ళం అనుకోండి, 10 ఏళ్ల పిల్లాళ్ళం అనుకోండి, 25 ఏళ్ల వాళ్ళం అనుకోండి, 50 ఏళ్ల వాళ్ళం అనుకోండి, 70 ఏళ్ల వాళ్ళం అనుకోండి. కానీ రేపేమిటో మనకి తెలియదు, రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు, రేపు ఏం వస్తుందో మనకి తెలియదు, ఏమవుతామో కూడా మనకి తెలియదు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని పనులు చేస్తుంటాం. ఇవాళకి మాత్రమే మనం ప్లాన్ చేసుకుని, ఇవాళకి మాత్రమే ఆలోచించుకుని మనం ఇంతే పని చేస్తాను అని మనం అనం. రేపటిని కూడా ఆలోచించి, రేపు తెల్లవారితే మళ్ళీ నేనేం తినాలి, ఎలా ఉండాలి, ఏం కట్టాలి, ఏం పెట్టాలి, ఇవన్నీ మళ్ళీ మనం ఆలోచిస్తుంటాం. దానికోసం ఈవేళ కొంత ఏదో పని చేస్తుంటాం. హెల్త్ అవేర్నెస్ జనాల్లో బాగా పెరిగిపోయింది.
దాంతో వాకింగ్, లేకపోతే ఒక రకమైనటువంటి వ్యాయామం, యోగా, ఇంకోటి ఏదో మరొకటి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ దినమంతా నాకు ఉత్సాహంగా సాగాలి, లేదా రేపు ప్రొద్దున మళ్ళీ నాకు ఉత్సాహంగా ఉండాలి, లేదా కొంత వయస్సు దాటిన తర్వాత నాకు ఉత్సాహంగా ఉండాలి. ఆ వేల్టీని దృష్టిలో పెట్టుకొని ఈ వేల్టీ నుంచి వాడు శ్రమ పడుతున్నాడు. అంటే ఒక్కొక్కసారి అలా పడ్డానికి ఎవడైతే వాడికి సహకరిస్తాడో వాడికి ఏదో కొంత ఇచ్చుకుంటున్నాడు, ఇచ్చుకుని వాడి దగ్గర ఏదో కొంత నేర్చుకుంటున్నాడు, ఏదో శ్రమ పడుతున్నాడు. ఈ ఇచ్చుకునే దాన్ని దానం అంటాం. దానం, దదాతి. అయితే ఆ దానం ఇప్పటి కోసం కాదు, తన కోసం కాదు, అది ఎప్పటికో, రేపటికో, ఎల్లుండికో, వచ్చే ఏడాదికో, వచ్చే జన్మకో, ఎప్పటికో తెలియదు, రాబోయేటటువంటి కాలానికి. ఫ్యూచర్ ఈజ్ ద టార్గెట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వీడు చేస్తున్నాడు. దీనికి హోమము అని పేరు. అది ప్రత్యక్షంగా కనిపించే హోమము అని ఒక కుండాన్ని పెట్టుకుని దాంట్లో నిప్పుని వెలిగించుకొని ఏదో ఇంద్రాయ స్వాహ, సూర్యాయ స్వాహ, ప్రజాపతయ స్వాహ, వాడు ఏదైనా మంత్రాలు చదవనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, దాని ఫలితం కూడా వీడికి ఇప్పుడు కనిపించేదైతే కాదు. రాబోయే కాలపు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని వీడు చేస్తున్నాడు. ఇది ఒక రకమైనటువంటి హోమం. మనం గతంలో 4వ అధ్యాయం దగ్గర నుంచి కూడా కొన్ని హోమాల గురించి మనం తెలుసుకున్నాం. రకరకాలైన హోమాల గురించి, బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే అని 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ కనిపించేటటువంటి ప్రపంచాన్ని ఒక కుండంగా పెట్టి అందులోంచి రకరకాల వర్ణాలు కలిగినటువంటి అగ్ని జ్వాలలుగా భావించి తన ఇంద్రియాలని తన కళ్ళతో చూస్తున్నాడు కనుక కళ్ళనే ఒక సురుకుగానో స్రువంగానో తయారు చేసి చూపు అనేటటువంటి ఆజ్యాన్ని దాంట్లో పోస్తూ ఇది ఏదో ఒక దేవతని ఉద్దేశించి తాను చేసేటువంటి ఒక ప్రక్రియ. ఏ దేవతను ఉద్దేశించి చేస్తున్నాడు అనేది వాడి ఇష్టం. దేన్నైనా వాడు ఉద్దేశించవచ్చును. ఎవడిని ఉద్దేశించి కనిపించని ఆ తత్వాన్ని కోసం చేస్తున్నాడు కనుక దానికి దేవత అని పేరు పెట్టాడు. వీడు దేవతగా చేసేయండి ఒక అర్పణ, ఆహుతి అని అన్నారు. ఇదే హోమము అని అంటారు. ఇది ఒక రకమైనటువంటిది భావయజ్ఞం. ఇది మామూలుగా చేసేటువంటి కుండాలు కట్టి దాంట్లో నెయ్యి పోసుకుని సమిధలు వేసి సాకల్యం వేసి చేసేటటువంటి యజ్ఞం కాదు. ఇది ఇంకో రకమైన యజ్ఞం. ఇది భావయజ్ఞం. ఇది మరొక్కొక్కసారి తన మనస్సునే ఒక కుండంగా మార్చి అందులో ఉండేటటువంటి ఆలోచననే అగ్నిహోత్రంగా చేసి బయట కనిపించేటటువంటి రకరకాల దృశ్యాలన్నిటినీ కూడా ఆజ్యంగా సమిధలుగా చేసి తన చూపుల ద్వారా దాన్ని తీసుకుంటున్నాడు కనుక ఈ చూపులు అనేవే ఒక సృక్సృవాలుగా మార్చి అందులోంచి ఈ లోపలికి తీసుకుని వీటిని ఏదో ఒక దేవతను ఉద్దేశించి వాడు అర్పిస్తున్నాడు. ఇది ఒక భావయజ్ఞం. ఇది ఒకటి బయటికి చేసే భావయజ్ఞం, ఒకటి లోపలికి చేసేటటువంటి భావయజ్ఞం. మొత్తానికి ఇవి రెండు కూడా భావయజ్ఞాలే. బయటికి చేయనివ్వండి, లోపలికి చేయనివ్వండి. అది ఒక పర్పస్, ఇది ఒక పర్పస్, తేడా అంతే. ఇది ఈవాల్టి కోసం చేయట్లేవాడు. వాడు దాన్ని ఏదో దృష్టిలో పెట్టుకుని ఈ దేహం బహుశా తొలగిపోయిన తరువాత ఈ దేహం అనే అడ్డు ఏర్పడటానికి వెనకాతల కారణమైనటువంటి కర్మ తొలగిపోగానే అప్పుడు ఈ నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఈ కనిపించేవి ఇవి నేను కాదువి, ఇవి నావి కనుక ఈ నావి అయిన వస్తువులని సాధనాలు చేసుకుని నేనైనటువంటి ఈ తత్వం చేరాల్సినది ఏదో ఒకటి ఉంది అని అనుకుని, పొందాల్సింది ఏదో ఒకటి ఉంది అని అనుకుని సాగించే ప్రక్రియ అది హోమం. ఇవి రెండూ కూడా సాగుతున్నాయంటే లోపల వాడుంటేనే. నువ్వు ఏదైనా ఒకదానికి దానం ఇస్తున్నావు, యోగ్యుడికో అయోగ్యుడికో,
కాలాన్ని చూసో, పాత్రని చూసో, మరొక దాన్ని చూసో, లేదు ఎవడో నీకు ఒక పెద్ద రికమెండేషన్ చేస్తే ఆ రికమెండేషన్కి నువ్వు తల ఉంచో, ఏదో కారణం చేత నువ్వు చేసేటటువంటిది దానము. దానం వల్ల నీకు వెంటనే కలిగే ఫలితం అయితే ఏం లేదు, ఖర్చు తప్ప. కానీ ఇది ఎప్పుడో ఒక ప్రయోజనాన్ని ఆశించి మనం చేస్తున్నాం. ఏదో కాలంలో, ఏదో ఒక లోకంలో ప్రాబబ్లీ ఏదో స్వర్గాదులేవో వస్తాయి అనుకుని చేస్తూ ఉండొచ్చు, పుణ్యం వస్తుంది ముందర. దట్స్ లైక్ ఎ గుడ్ విల్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద సొసైటీ, గుడ్ విల్. దీన్ని మనం ఎవరినో ఒకరిని ప్రీతుల్ని చేయడం కోసం చేస్తున్నాం దీన్ని. అది ఆరాధ్య దేవత. ఇవి రెండు కూడా లోపల వాళ్ళు లేకపోతే ఏం సాగవు. నువ్వు హోమం చేయలేవు, దానము చేయలేవు. కనుక ఈ లోపల ప్రాణం ఉంది అని అంటే ప్రాణాన్ని నిలబెట్టిన వాణ్ణి నేను అని చెప్పుకుంటున్నాడు భగవంతుడు భగవద్గీతలో. లోపల నేనుండి చేస్తున్నాను కనుక ఆ చేసేది నా వల్ల జరుగుతోంది, నా కోసం జరుగుతోంది, నేనే దానికి ఫలితాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నా. అంటే కర్తృత్వం, భోక్తృత్వం, ఆరాధ్యత్వం ఈ మూడు కూడా వాడికే చెందుతాయి అనేటటువంటిది నిర్ణయం అన్నమాట, నియమం అన్నమాట. అదేమిటండి అలా అంటారు మీరు? వేదవ్యాస భగవానుడు లాంటి మహానుభావులే బ్రహ్మసూత్రాల్లో కర్త శాస్త్రార్థవత్వాత్ అని అన్నారు కదా. అంటే చేసేటటువంటి పనికి ఫలితాన్ని పొందాల్సినటువంటి వ్యక్తి ఎవడో వాడే కర్త అని అంట. అది ఈ జీవుడు పొందుతున్నాడు కనుక వాడే కర్త కదా. చేత వాడి ఎందుకు కర్తృత్వం ఉండి తీరును, లేకపోతే శాస్త్రం అనేటటువంటిది వ్యర్థమైపోతుంది. చేత వాడే చేస్తున్నాడు కానీ వాడినే కర్తానండి అంటే మామూలు వాళ్ళ విషయంలో అదంతే. ఎవడు చేస్తే వాడే కర్త. ఏ శరీరంతో చేస్తే ఆ శరీరం ద్వారానే వాడికి కర్తృత్వాన్ని ఆరోపిస్తారు. కానీ మనం చేసేది ఇది జ్ఞానయజ్ఞం కదండి. ఇది ఉత్తమోత్తమైనటువంటి యాగం ఇది. కనుక ఈ యజ్ఞంలో మనం ఏం చేస్తున్నాం? దీన్ని ఏదో నేను చేస్తున్నానని కానీ, నా కోసం చేస్తున్నాను, నా వల్ల జరుగుతోందని కానీ మనం చేయటల్లా. లోపలుండి వాడు చేయిస్తున్నాడని మనం చేయాలి. చేసినందువల్ల అప్పుడు ఆ కర్మ వీడికి అంటుకోదు. శాస్త్రం ప్రకారం వీడికి కర్తృత్వం ఉన్నప్పటికీ కూడా ఆ కర్తృత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రేర్య కర్తృత్వం, రెండు ప్రేరక కర్తృత్వము. చేసేవాడొకడు, చేయించేవాడొకడు. చేయించిన వాడు వాడికే పడుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, రాస్తున్నాం అనుకోండి, రాసేది పెన్నే రాస్తుంది నేరుగా. మనం కాగితం మీద ఎలా 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 అన్నా ఉంటే పెన్నే రాస్తుంది. కానీ దానివల్ల వచ్చే ఫలితం పెన్ను తీసుకుంటుందా? పెన్నుకి ఏమైనా బాధ్యత ఉందా దాంట్లో? అది రాసింది నేరుగా ఉన్నప్పటికీ కూడా దాని కర్తృత్వం చేతికి ఇచ్చేస్తుంది. తన మీద పెట్టుకోదు, పెన్ను మీద. పెన్ లేకపోతే మనకి చేయి రాయనే రాయదు. అయినప్పటికీ కూడా చేతి మీద కర్తృత్వం పెడుతుంది తప్ప పెన్ను తన మీద పెట్టుకోదు. చెయ్యి ఏం చేస్తుంది? అమాయకురాల్ని నేనేం చేస్తాను? నా మీద కర్తృత్వాన్ని పట్టుకొచ్చి పెడితే దీన్ని వెనకాతలు ఎవడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో వాడికే దీన్ని పాస్ ఆన్ చేయండి అని అంటే ఎక్కడికి పోవాలి? అప్పుడు చేసినటువంటి కర్తృత్వం ఎవడి మీద పడాలి? ఈ చెయ్యి ఏం చేస్తుంది? దాన్ని తీసుకెళ్ళి నేరుగా లోపల ఉండేటటువంటి మనస్సు గారికి ఇచ్చేస్తుంది. మనస్సు గారు జీవుడికి ఇచ్చేస్తుంది. ప్రమాదం ఎక్కడ వస్తుందంటే జీవుడి దాకా వచ్చేదాకా పర్వాలేదు, ఇది పట్టించుకోదు, మన ఇంద్రియం పట్టించుకోదు, మనస్సు పట్టించుకోదు. కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత నేనే కర్తని అని మనం అంటాం. అక్కడ పడుతున్నాం మనం. అది అడ్డొస్తుంది మనకి. అక్కడి నుంచి ఇంకొంచెం ఈ చెయ్యి నేరుగా రాసిన తన మీద పెట్టుకోనట్టే, పెన్ను నేరుగా రాసిన తన మీద పెట్టుకోనట్టే, ఇంద్రియం నేరుగా చేసిన తన మీద పెట్టుకోనట్టే, మనస్సు నేరుగా ప్రేరేపించిన తన మీద పెట్టుకోనట్టే, మనం కూడా మన దాకా వచ్చినప్పటికీ కూడా మనని వెనక ఉండి నడిపించేవాడెవడో వాడి దాకా దీన్ని పంపించామనుకోండి, మనకి కర్మ అంటదు.
అప్పుడు నలిప్యతే, వీడికి కూడా కర్మ పాపం అనేటటువంటిది అంటనే అంటదు, వెనకాల వాడి దాకా వెళ్ళిపోతుంది. ఇది భగవంతుడు చెప్తున్నాడు మనకి. తత్కురుష్వా మదర్పణం, నువ్వు దాని కర్తని సాక్షాత్తు నేనని గుర్తుపెట్టుకుని నాకు అర్పించవయా, అప్పుడు భోక్తృత్వం కూడా నేనే తీసుకుంటా. అనుభవం దానివల్ల ఏముంటుందో అది కూడా నేనే బాధ్యత పడతా. ఆ అందించేటటువంటిది ఏదో దేవత కోసం నువ్వు అందించాలి అని అందిస్తున్నావు అనుకో, ఆ దేవతకి కూడా వెనక అంతర్యామి నేనే కదా. నువ్వు ఇంద్రాయ స్వాహ యమాయ స్వాహ అన్నావు, నువ్వు ఒక దేవతకి ఇస్తున్నావు, నువ్వు ఆ దేవతని ఉద్దేశించి నువ్వు ఈ కర్మని చేస్తున్నావు కనుక ఇది ఫలానా దేవతకి చెందుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది తప్పు. అర్పించే నీకు, అందుకునే ఆ దేవతకు కూడా వెనకాతలు నడిపించేవాడు నేను. అలాగే నువ్వు ఇక్కడ హోమాదులు చేసేటప్పుడు ఏవైనా కొందరు దేవతలు దీన్ని అందుకుంటున్నప్పటికీ కూడా ఆ దేవతలకి అది చెందదు, దేవత అంతర్యామిగా ఉండేటటువంటి ఆయనకి చెందుతుంది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ చాలామందికి అది ఉండదండి. ఆ దేవతను ఉద్దేశించి చేస్తున్నాం కనుక ఇది ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది, ఆ దేవతే దీన్ని గ్రహిస్తుంది అని భావిస్తారు. ఇది తప్పు. అంచేత కర్తృత్వము భగవంతుడు. పరాత్ తత్శ్రుతే అని మళ్ళీ అదే వేదవ్యాస భగవానుడు అదే బ్రహ్మసూత్రాల్లో చెప్పాడు ఆయన. అది పరాత్, అది ఆయన వల్ల జరుగుతోంది. ఎందుకని శృతి చెప్తోంది, అది వేదం దాన్ని స్పష్టం చేస్తోంది. మరి ఏమంటే ఇది స్వర్గాన్ని కోరి చేస్తూ ఉంటున్నారు అంటే మరి ఇది అలా చేసినప్పటికీ స్వర్గాన్ని ఇస్తుంది అది నో. అప్పుడు వచ్చేది ఒరిజినల్ స్వర్గం ఏదో అక్కడికి వస్తుంది. ఇలా ఈ దేవతల వరకు అని మనం పరిమితం చేస్తే వచ్చేది తాత్కాలికమైనటువంటి స్వర్గం ఏదో అక్కడికి వెడతాడు. కానీ ఇదే పనిని వాడు భగవదర్పణ బుద్ధితోటి కనుక చేసినట్లయితే అప్పుడు ఇది ఇక్కడ ఆగదది, అది అసలు స్వర్గం ఏదో నేరుగా అక్కడికి తీసుకెడుతుంది. అసలు స్వర్గం అంటే ఏమిటి? ఎన్న దుఃఖేన సంభిన్నం, అక్కడ దుఃఖం అనేటటువంటి ఉండదు. నచగ్రస్తం అనంతరం, మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ పోదు. యస్మిన్న ఉష్ణం న శీతంచ, అక్కడ ఇతరమైనటువంటివి ఏ రకమైనటువంటి ద్వంద్వములు అక్కడ ఉండవు. అభిలాషోపనీతం తత్ సుఖం స్వర్గపదాస్పదం, అది అసలైనటువంటి స్వర్గం అంటే. ఎవడైనా కోరుకోదగినది అదే. అంటే ఒకసారి అక్కడ సుఖం వస్తే మళ్ళీ అది పోయి మళ్ళీ దుఃఖం, దుఃఖం పోయి మళ్ళీ సుఖం, ఇలా ఉండకూడదు. ఒకనాడు ఉష్ణము ఒకనాడు శీతము అనేది ఉండకూడదు. అది ఎప్పుడు అనుకూలమైనటువంటి భావనే ఉండాలి, అనుకూలమైన అనుభవాన్ని అది ఇవ్వగలగాలి. అది ఒకసారి లభించిన తర్వాత మళ్ళీ పోవడం అనేది కూడదు. అలాంటి సుఖమేదో అది స్వర్గం అంటే. ఇప్పుడు మనకి మామూలుగా ఇంద్రుడు ఉంటాడు అని చెప్పుకునే స్వర్గంలో అలాంటి స్థితి ఉండదండి. ఎందుకనంటే అక్కడ ఎప్పుడో ఒకనాడు చెంబుడు అమృతం తయారు చేసుకెళ్ళి పెట్టారట అక్కడ. పాపం అదే కావాలనుకున్న గరుత్మంతుడు తర్వాత మళ్ళీ వచ్చి ఇంద్రుడు ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయాడు ఆయన. అది మరి ఒకసారి వచ్చిందా మళ్ళీ ఇప్పటిదాకా అది ఖర్చు అయిందో లేదో మనకైతే తెలియదు. ఖర్చు అయితే మళ్ళీ రీఫిల్ చేయండి అని అడగాల్సింది వాళ్ళు, కానీ మళ్ళీ అడగట్లేదు. దానికోసం మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయవలసి వచ్చేది, కానీ వాళ్ళు ఎవరు చేయటం లేదు. అంటే అది ఇంకా ఖర్చు కాలేదని అర్థం. వెళ్ళిన వాళ్ళకల్లా అది ఇస్తారట, అయితే అది ఖర్చు అయిపోవాలి. కానీ ఇప్పటికీ ఖర్చు కావట్లేదంటే వెళ్ళిన వాళ్ళకి ఏమి ఇస్తారు, దాన్ని ఎంత ఇస్తారో మనకు తెలియదు. సూది మొన పాటి తీసి వాళ్ళ నోటి మీద పెడితే అబ్బబ్బబ్బా చాలండి, ఇంకా చాలండి, అబ్బబ్బా ఏం అద్భుతం అండి, ఏం అద్భుతం అండి అంటారు. ఇక మళ్ళీ పెడతారు అని భయంతో. ఏమిటది? ఉప్పు సారం. కేవలం ఆవేళ సముద్రాన్ని చిలికితే వచ్చిన ఉప్పు సారం ఏదో వాళ్ళు అమృతం అనుకుని వాళ్ళకి ఇచ్చేసాడు ఆయన, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు.
అసలు అమృతం అందులోంచి పుట్టిన లక్ష్మీదేవిని తాను తీసుకున్నాడు ఆయన. పాపం వీళ్ళకి ఇచ్చింది ఏదో ఉప్పు సారము అని అంటారు మన పూర్వాచార్యులు. ఇది అమృతం కాదు, ఇది స్వర్గం కాదు. స్వర్గం ఏదంటే ఒకనాడు లభిస్తే మళ్ళీ నశించనిదేదో అది స్వర్గం. అభిలాషోపపన్నం యత్ సుఖం. కొంతమంది మనం పేర్లు విన్నాం. నహుషుడు లాంటి వాళ్ళు యజ్ఞాలు చేశారు, స్వర్గాన్ని పొందారు. పాపం మళ్ళీ అక్కడి నుంచి భ్రష్టుడే కొండ చిలువ కింద పడ్డాడు ఆయన. మరొకడెవడో వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ కింద పడ్డాడు. ఈ ఇంద్రుడి గారికి అక్కడ సుఖం అనేది లేనే లేదు. రావణాసుడు వస్తున్నాడంటే భయం, వాడు కొడుకు వస్తున్నాడంటే భయం, హిరణ్యకశిపుడు వస్తున్నాడంటే భయం, హిరణ్యాకుడు వస్తున్నాడంటే భయం. ఎవడొచ్చినా గడగడలాడిపోవడం, ఇక్కడికక్కడికి పారిపోవడం, దాక్కోవడం, లేకపోతే అది కోల్పోయి మళ్ళీ ఇక్కడికక్కడికి భ్రష్టులైపోవటం ఉండడం, ఇలాంటివి జరుగుతున్నాయి అని మనకి ఈ స్వర్గానికి సంబంధించిన చరిత్ర వినిపిస్తోంది. అలాగ పోకుండా ఉండే స్వర్గం ఏదైనా ఒకటి ఉందంటే అది కేవలం మోక్షం మాత్రమే, నారాయణుని యొక్క సన్నిధానం మాత్రమే. అక్కడ ఏ రకమైన మార్పులు ఉండవు. అదే నిత్యమైనటువంటి నిరంతరమైనటువంటి స్వర్గము. దాని పరమపదము అని అంటారు. దానికే మోక్షం అని రూఢిగా ఒక పేరు పెట్టుకున్నారు. అలాంటి స్థితి మనకి అందించాలి అనంటే దాన్ని అందించగలిగినటువంటి వాడు ఒకడే నారాయణుడే కనుక ఆయనే ఇప్పుడు ఈ కృష్ణ స్వరూపంలో ఉన్నవాడు కనుక నువ్వు చేసేది ఆయన చేస్తున్నాడని, ఆయన దీన్ని పొందాలి అని, ఆయనే దీనికి అందుకునేటటువంటి దేవతా స్వరూపము అని భావించు తప్ప ఈ ఇంద్రుడని భావించుకు. ఇది చాలా ప్రధానమైనది. నువ్వు ఏదైనా చెయ్యి. ఇప్పుడు మనకి యజ్ఞాలు చేసేటప్పుడు అందులో అందరూ చిన్న చిన్న దేవతల దగ్గర నుంచి అందరినీ పిలుస్తారు. కానీ ఆ పిలిచేటప్పుడు తదంతర్యామి శ్రీమన్నారాయణాయ ఇదం, ఆ లోపల ఉండేటువంటి నారాయణ తత్వానికి చెందాలి ఇది అని అర్పిస్తారు. యజ్ఞపురుషాయ నారాయణాయ నమః, ఆయనకి యజ్ఞో వై విష్ణు చదువుతారు. చేత విష్ణు స్వరూపుడైనటువంటి ఆయనకే ఏదైనా చెందాలి తప్ప మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ద్వారాలు. ఇందాక మనం అనుకున్నామే, రాసేటప్పుడు ఈ పెన్ను ఒక ద్వారం, చేయి ఒక ద్వారం, ఇంద్రియం ఒక ద్వారం, మనస్సు ఒక ద్వారం, జీవుడు ఒక ద్వారం, సాక్షాత్తు చేసేవాడు దేవుడు. నీకు ఇంకా దానివల్ల బెంగలేదు. అప్పుడు తత్కురుష్వ మదర్పణం అంచేత ఇలా చేయడం నేర్చుకోవయ్యా ఏం చేసినా అని భగవంతుడు అర్జునుడికి 9వ అధ్యాయపు 27వ శ్లోకంలో ఉపదేశం. పనిలే మానకు, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి యద్దదాసి యత్తపస్యసి, ఈ పనులన్నీ నువ్వు చేయాల్సిందే. ఈ లోకం కోసం నువ్వు చేయవలసిందే, సంపాదించాల్సిందే, అనుభవించాల్సిందే. హోమాదులు చేయాల్సిందే, దాన ధర్మాదులు చేయాల్సిందే, తపస్సులు మెడిటేషన్ లాంటివి చేయవలసిందే. కానీ ఇందులో ఏది చేసినా ఇది చేయించేవాడిని నేను, అనుభవించేవాడిని నేను, అందుకునేవాడిని నేను. ఇది గుర్తుపెట్టుకుని కనుక అంటే కర్తృత్వ భోక్తృత్వ ఆరాధ్యత్వాలు భగవంతుడే అని కనుక నువ్వు గుర్తుపెట్టుకుని చేసినట్టయితే, అందుకోసం అది ఆయా ఆయా దేవతల పేర్లు పెట్టద్దన్నారు. ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. నాగపర్యంకం ఉత్సృజ్య హి ఆగత మధురాంపురీం, తన నాగపర్యంకాన్ని వదిలిపెట్టి మధురాపురికి వచ్చి అక్కడ పుట్టాడు, నందగోకులంలో పెరిగాడు, ఎన్నో కార్యాలు చేశాడు. ఆయనకు అర్పిస్తున్నాం అనుకుంటూ చేయండి అంతే తప్ప ఆయా దేవతలకి పరిమితం చేస్తే అది తాత్కాలిక ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది. అంచేత త్రయ్యంత నిష్ఠుడివిగా చేయి తప్ప త్రయీనిష్ఠుడిగా ఆగిపోకు అంటూ 9వ అధ్యాయంలో కృష్ణుడు మనకి బోధిస్తున్నాడు. అంటే ఏమిటో కొంచెం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.